అదేంటో భయ్యా! 'తారక్ అన్న' ఫ్యాన్స్‌కైతే ఇక పూనకాలు లోడింగ్ అన్నట్టు ఎంటర్‌టైన్‌మెంట్ అయితే షురు అయిపోతుందంట. ఎందుకు అంటే మన 'దేవరా' సెకండ్ సింగిల్ నుంచి ఎంజాయ్ చేసి ఎలా బయటకు వచ్చామో లేదో మన 'ఎన్టీఆర్ 31' మూవీ నుంచైతే ఓ కొత్త అప్‌డేట్ అయితే మన ముందుకు వచ్చేసిందంట. ఏంటి అంటే అంతా కాదు వచ్చేసింది కూడా అఫీషియల్‌గా. అదేంటంటే రిలీజ్ డేట్ అయితే మూవీ మేకర్స్ ప్రకటించేసారు. జాన్యువరి 9, 2026 అయితే మూవీ అఫీషియల్‌గా రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ అయితే చెప్పారన్నమాట. మన ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కింద వస్తున్న 'ఎన్టీఆర్ 31' మూవీ మనం ఎంత పెద్ద హిట్ అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అది ఒక బ్లాక్ బస్టర్ సంచలనం ఇండస్ట్రీ హిట్ కాదు ఆహ్, వరల్డ్ వైడ్ హిట్‌గా కూడా మిగిలిపోతుంది అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన ప్రశాంత్ నీల్ గారు ఎటువంటి దండయాత్ర చేస్తున్నారో, ఎటువంటి ఒక గ్రిప్‌నైతే సంపాదించుకుంటున్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎందుకంటే మన కన్నడలోని రిలీజ్ అయిన 'ఉగ్రం' మూవీ నుంచి, ఆ మూవీ నుంచి ఈరోజు చూసుకుంటే 'సలార్ 1' మూవీ దాకాన ఒక్క వేరే లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు బ్రో. 'కేజీఎఫ్' తోనైతే అతని దండయాత్ర ఫుల్‌గా అయితే 'కేజీఎఫ్' తోనే అతని దండయాత్ర ఫుల్‌గా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 'కేజీఎఫ్ 2' అదే విధంగా 'సలార్' ఇప్పుడు చూసుకున్నట్లయితే 'ఎన్టీఆర్ 31' మూవీ వచ్చింది కదా! ఇప్పుడు 'సలార్ 2' మీద చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో, 'సలార్ 2' పోస్ట్‌పోన్ అయిందేమో అనేసి చాలా మంది చెప్తున్నమాట. కానీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువున్నాయి బ్రో. ఎందుకు అంటే మన 'సలార్' మూవీ రిలీజ్ అయిన టయానికి 'సలార్ 2' షూటింగ్ అయితే సగానికి సగం కంప్లీట్ అయిపోయిందని అప్పుడే మూవీ మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంచుమించు 'సలార్' రిలీజ్ అయ్యి 6 నెలలకు పైగానే అయిపోతుంది. ఆ మూవీ షూట్ అయితే ఫుల్‌గా కంప్లీట్ అయిపోయి ఉండడం చేతనే మళ్ళీ ఇక్కడ 'సలార్' మన 31 మూవీ అఫీషియల్‌గా లాంచ్ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని పట్టాలెక్కుతుంది అని చెప్పుకోవడంలోనైతే ఎటువంటి సందేహం లేదు బ్రో. దీని కారణంగా 'సలార్ 2'కి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఇకపోతే 'కేజీఎఫ్ 3' మన ముందుకి 2025లో అయితే వచ్చేస్తుందంట. ఎందుకు అంటే ఆల్రెడీ ట్రాక్ ఎక్కేసిందంట. ఈ డిసెంబర్‌లోనే ఎప్పుడో ట్రాక్ ఎక్కేస్తుందంట. మన వచ్చి 2025 డిసెంబర్ ఆ టయానికైతే వచ్చేస్తుందంట మన ముందుకి. ఇక చూసుకుంటే డబల్ ధమాకా కింద ఎన్టీఆర్ మాక్సిమం చూసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2025లోనైతే 'కేజీఎఫ్ 3'నైతే రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇకపోతే 'ఎన్టీఆర్ 31' మూవీకి 'డ్రాగన్' అని పేరు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ 'డ్రాగన్' మూవీ 2026 జనవరి 9 తారీఖున మన ముందుకొస్తుంది. అది కూడా పక్కపక్కనే రిలీజ్ డేట్‌లు ఉండడం కారణంగా మనకైతే పండగే పండగ అని చెప్పుకోవడంలోనైతే ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరం 6 నెలలు మన 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ కావచ్చు, మన ఎవరు అడుగుతున్నాం సునీల్ కాదు ప్రశాంత్ నీల్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అదే విధంగా మన 'రాకీ భాయ్' ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరికీ పూనకాలు లోడింగ్ అన్నట్టు మర్చిపోయాను. మన 'సలార్' ఫ్యాన్స్, మన 'ప్రభాస్' ఫ్యాన్స్ కూడా వీళ్ళందరికీ పూనకాలు లోడింగ్ అనడంలో అయితే ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. మనకందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇది.